లగచర్ల ఘటన చుట్టూనే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. అరెస్టులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుతో రోజంతా హైడ్రామా నడిచింది. ఆయనకు కొడంగల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటన కేసులో రోజంతా హైడ్రామా నడిచింది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కేబీఆర్ పార్క్ లో అరెస్ట్ చేసి వికారాబాద్ డీటీసీ సెంటర్ కు తరలించారు. దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అరెస్ట్ చేశారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను రాత్రికి చర్లపల్లి జైలుకు తరలించారు. లగచర్ల దాడి ఘటనలో కీలక నిందితుడు సురేష్ తో నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు పోలీసులు సమాచారం సేకరించారు. దీంతో మణికొండలో నివాసముంటున్న సురేష్ పరారీలో ఉండడంతో అతడి కోసం 4 బృందాలతో గాలింపు చేపట్టారు. ఘటన సమయంలో లగచర్లలో ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సూత్రధారుల వ్యవహారంలో కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సురేష్ సోదరుడితో పాటు 3 ఇందులో ఉన్నట్లు తెలిసింది. దాడి ఘటనలో అరెస్టైన 16 మంది రిమాండ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారులపై దాడి, హత్యాయత్నానికి పాల్పడినట్లు ఇందులో పేర్కొన్నారు. దాడి ఘటనపై డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. అభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్ సహా ఇతర అధికారులపై కొందరు కర్రలు, రాళ్లతో హత్యాయత్నం చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో కలెక్టర్, ఇతర అధికారులు, పోలీసులకు గాయాలైనట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. దాడిలో గాయపడిన కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిని మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధరబాబు పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు. గాయపడిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పరామర్శించారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ ఘటన అంతటికీ కారణం సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. అంతకుముందు లగచర్ల పర్యటనకు వెళ్తున్న డీకే అరుణను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె తీవ్ర స్థాయిలో పోలీసులపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఫిలిం నగర్ లోని ఆయన నివాసానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం లగచర్లకు వెళ్లి బాధితుల్ని పరామర్శించనున్నారు.